నిన్న ఒక టీవీ ఛానల్ డిబేట్‌లో ఒక జర్నలిస్టు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ప్రచారం చేసే సపోర్ట్‌గా మాట్లాడే ఒక జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్‌కొచ్చి కొన్ని కామెంట్‌లు చేశాడు. ఏమని చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏందంటే, రైతుల పాసు పుస్తకాల మీద తన ఫోటో వేసుకోవడం. జగన్ బొమ్మ వేసుకోవడం వల్ల తరతరాలు మా తాతలు సంపాదించిన ఆస్తుల మీద జగన్ ఫోటో ఎందుకుంటది? జగన్ ఎట్లా అవుతాడు ఆస్తికి వారసుడు లెక్క. మా తాతలు, ముత్తాతలు, ముత్తాతలు సంపాదించిన మా డ్యాడీలు సంపాదించిన ఆస్తి మీద అతని అతని హక్కేంటి అని చెప్పి అది ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళింది టీడీపీ. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది జగన్మోహన్ రెడ్డికి. ఓటమికి ప్రధాన కారణమైనటువంటి ఆ అంశాన్ని తప్పు అని ఒప్పుకోకుండా దాన్ని నిజం చేసే విధంగా మాట్లాడడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయినా మేము రాజకీయంగా ఎందుకు ఓడిపోయాము? మాకు గత ఎలక్షన్‌లో ప్రజలు మంచి తీర్పిచ్చినప్పుడు ఈ ఎలక్షన్‌లో మమ్మల్ని ఎందుకు ఓడగొట్టినారు ప్రజలు అని చెప్పి కనీసం దాని మీద చర్చ చేసుకోకుండా, ఓటమికి గల కారణాలు తెలుసుకోకుండా మేము చేసినయి రైటు, ప్రజలే తప్పు తీర్పిచ్చినారని చెప్పే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పాసు పుస్తకాల మీద తన ఫోటో వేయించుకోవడం వల్ల తీవ్ర నష్టం జరిగింది. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించుకునే ప్రయత్నంలో ఒక జర్నలిస్ట్ వచ్చేసి ఒక నోటు మీద గాంధీ బొమ్మ ఉంటది. అది ఆ నోటు నా దగ్గర ఉన్నంత వరకు నాది గదా! జస్ట్ గాంధీ బొమ్మ ఉన్నది. ఎందుకంటే అతను స్వతంత్ర సమరయోధుడు. స్వతంత్రం తెచ్చిన వ్యక్తులలో పాత్ర ఉంది కాబట్టి అతని ఫోటో వేసుకోవడం తప్పేం గాదు అని చెప్పి అని మహాత్మా గాంధీ ఫోటో రూ. 10 నోటు మీద, రూ. 20 నోటు మీద, కరెన్సీ మీద ఏసుకోవడంలో తప్పేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీతో పోల్చినా చూడు ఎంత గొర్రెలు జర్నలిస్ట్‌లు. నిజంగానే జర్నలిస్ట్ ఎట్లా అయినాడా ఈ వ్యక్తి? డబ్బులు పేటీఎం డబ్బులకు ఆశపడి జర్నలిజం చేసే ఇట్లాంటి ఎదవలు మహాత్మా గాంధీతో జగన్మోహన్ రెడ్డి పోలిక అంటే అసలుకు చెవులో నుంచి రక్తం కారుతది ఒక్కొక్కరికి. జగన్మోహన్ రెడ్డి 48 కోట్ల అవినీతి అక్రమాస్తులతోటి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని స్థాపించుకొని జగన్ అసలుకు ఊహకు అందదు. ఆయన స్వతంత్ర సమరయోధుడు. ఈయన అవినీతి అక్రమాలతోటి జైళ్ళ చుట్టూ నాంపల్లి జైళ్ళ చుట్టూ సీబీఐ కోర్టుల చుట్టూ తిరిగే ఒక వ్యక్తితోటి పోల్చడం అంటే ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి? దేశానికి ఏమైనా సేవ చేసినాడా? ప్రజలకేమో సేవ చేసినాడా? ఆయన స్వతంత్ర సమరయోధుడు లేకపోతే ఆర్మీలో పనిచేసాడా? బార్డర్‌లో పనిచేసాడా? జస్ట్ రాజశేఖర రెడ్డి కొడుకు తప్ప ఏం అర్హతలున్నాయి జగన్మోహన్ రెడ్డికి? తనకున్న డబ్బు పలుకుబడితోటి, తను చేసిన బిజినెస్‌లతోటి డబ్బు ఉంటే ఏదైనా సాధ్యమే. డబ్బుతోటి ఈ పార్టీని స్థాపించుకొని తన చెల్లిని పార్టీ నుంచి బయటికి గెంటేసి ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీ అని పెట్టుకొని దాన్ని నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పాస్ పుస్తకాలకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏసుకోవాలి చెప్పి ఏం అర్హతలున్నాయి జగన్మోహన్ రెడ్డికి? ఒక్కటన్నా ఒకటుందా? మహాత్మా గాంధీ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి. మహాత్మా గాంధీతో జగన్మోహన్ రెడ్డి పోల్చుకోవడం అంటే ఈ వైసీపీ కార్యకర్తలు ఏ స్థాయిలో ఎంత దిగజారిపోయినారో అర్థమవుతుంది.